నమస్తేనా. నమస్తేనా. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం పరిపాలన చూసావు కదన్నా, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైతే ఏమీ లేదన్నా, చేసింది ఏమీ లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు ఏది కూడా 100% కాదు, 50% కూడా పూర్తి కాలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే అన్నీ కూడా 100% ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటివరకు ఇచ్చింది అమల్లోకి వచ్చింది 30% కూడా లేదన్నా. ఓకే, 100 రోజుల్లోనే అసలు అమలు చేస్తానని ఇచ్చిన హామీలు అన్నారు కదా, 100 రోజులు అయిపోయింది, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి 400 రోజులు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా 30% కూడా ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయింది. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మాటలు అన్నీ కూడా ఏది కూడా చేయలేక విఫలమైపోయింది. ఓకే, ఏదైతే లగచర్ల విషయంలో రైతులను అరెస్ట్ చేశారో చాలా మంది బాధ కలిగింది. ఎలా అనిపించింది అప్పుడు రైతులను అరెస్ట్ చేయడం? రైతులను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటివరకు కూడా అంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఈరోజు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు కరెక్ట్ అంటే సరిపడా వాళ్ళకి రైతులకు సరిపడా కరెంటు లేకపోవడం, ఇది ఒకటి. ఈ మధ్యలో ఈ భూములు లాక్కునే ప్రక్రియ అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు సన్నబియ్యానికి బోనస్ ఇస్తా అన్నారు, ఇటు రుణమాఫీలు రావట్లేదు, రైతు బంధు రావట్లేదు, కనీసం రైతులకి న్యాయం జరిగే విధంగా ఎటువంటి నిర్ణయాలు? బోనస్ ఎంతమందికి వచ్చిందంటే 70 to 80% రైతులు దళారులకు అమ్ముకున్న తర్వాత బోనస్ ఇచ్చడం స్టార్ట్ చేశాడు. ఓకే, 10 to 15% రైతులకు మాత్రమే 500 రూపాయల బోనస్ అనేది వచ్చింది, సన్నబియ్యం బోనస్ వచ్చింది. అప్పటికే పంట అయిపోయింది, అప్పటి పంట అయిపోయింది, అమ్ముకోవడం జరిగింది. 70 to 80% ప్రైవేట్ వ్యక్తులకు దళారులకు అమ్ముకున్న తర్వాత ఆ 10% పీపుల్కి మాత్రమే బోనస్ వచ్చింది. ఓకే, ఇక నెక్స్ట్ చూడబోతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏంటన్నా అసలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి? ఈ ఫార్ములా రేస్ ఏదైతే జరిగిందో తెలంగాణలో అద్భుతంగా ప్రపంచం అంతా మన హైదరాబాద్ని మన తెలంగాణని చూపించారు. అటువంటిది మరి దాంట్లో అవకతవకలు జరిగాయి, మరి అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు దీని మీద నేర్పే ఇది పూర్తిగా రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యగా దీన్ని భావిస్తున్నారు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపడని చెప్తారని భావిస్తున్నారు. అంటే ఏదైతే వాళ్ళ ఫాల్ట్ ఉందో, ఏదైతే ఫెయిల్ అయ్యారో దాన్ని కప్పిపుచ్చడానికి, మీడియా ఎక్స్పోజ్ చేయకుండా ఉండడానికి ఇటు అల్లు అర్జున్ ఇష్యూని కానీ ఇటు కేటీఆర్ గారి ఇష్యూని కానీ హైలైట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇదంతా 100% డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇది ఒక చర్యను మళ్లింపు చేసేసి ఒక ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడానికి తప్పితే కూడా అభివృద్ధి గురించి ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ జరిగినటువంటి గత 13 నెలల పాలనలో ఏ రోజు కూడా అభివృద్ధి గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. ఓన్లీ కూడా ఇది కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణ మొత్తం. సమాజం తప్పకుండా తెలంగాణ సమాజం దీన్ని గుర్తిస్తుంది. దీనికి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా సమాధానం చెప్తారు. ఓకే, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన చూసారు, ఎలా అనిపించింది అసలు? బీఆర్ఎస్ పాలన ఎలా అనిపించింది? బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి అట్లా ఎక్కడ కూడా కంపేర్ చేయలేము మనం అసలు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో అంటే అన్ని వర్గాలు కూడా ఎవరికి కూడా బాధ లేదు. వాళ్ళు ఇప్పుడున్న సమాజం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి వారు కూడా ప్రతి వర్గం ఒక భయంలో బతుకుతుంది. దీనికి అసలు పోలికే చేయలేదు. ఓకే, అప్పుడు పరిపాలన బాగుందంటారు? తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అన్ని వర్గాలకు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.